అందుల కోసం ప్రత్యేక లిపిని లిఖించినటువంటి గొప్ప మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. ఫ్రెంచ్ అధ్యాపకుడిగా ఉన్నటువంటి ఆయన 43 సంవత్సరాల ఆయన జీవితంలో ఎవరైతే అంధత్వం ఉన్నారో, అంధులు ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకై ప్రత్యేక లిపిని రూపొందించారు. ఆ లిపినే బ్రెయిలీ లిపి అంటారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఏసీటీ మీకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తూ ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ప్రతి ఏటా ఎంతోమంది విద్యార్థులను ఈ బ్రెయిలీ భాషను, బ్రెయిలీ లిపిని నేర్పించి వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్ది వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపింది ఈ పాఠశాల. ప్రస్తుతం మనం ఈ విజయవాడలో ఉన్నటువంటి ఈ బ్లైండ్ పాఠశాలలో ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ స్కూలు, వీళ్ళ లిపి ఎలా ఉంటుంది, వీళ్ళని ఎలా తీర్చిదిద్దారు అనేది ఒకసారి అడిగారు. అమ్మా నమస్కారం. ఇది చాలా దేవుడు తన పని పరిపూర్ణం చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ జాబ్ చేయడానికి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. ఈ పిల్లలతో ఉండటం అనేది ఇది ఒక ప్రపంచం అండి. మాకు ఈ గేట్ లోపలికి వచ్చినాక ఇది ఒక ప్రపంచంగా ఉంటుంది. ఈ పిల్లల మధ్యలో గేట్ బయటికి వెళ్ళినాక ఒక రకంగా ఉంటుంది, గేట్ లోపలికి వచ్చినాక ఒక రకం ఉంటుంది. ఈ ఆవరణే చాలా ప్రశాంతంగా ఈ పిల్లల కోసం నిజంగా దేవుని చేతులు రెండు చాచి ఉన్నట్లుగా ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. అది మీరు కూడా చూసే అనుభవించే ఉండుంటారు ఈ కాసేపట్లో. మరి ఈ పిల్లల పేరెంట్స్ పడేటువంటి బాధను గమనించి నేను నిజంగా వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా దాన్ని తీసివేయలేనటువంటి పరిస్థితి కదా. వాళ్ళలో పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ధనికులు ఖర్చు పెడుతున్నారు, పేదవారు ఖర్చు పెడుతున్నారు. పిల్లలు అందులో అనడానికి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ మనసు అనేది ఒప్పుకోదు. సాధ్యమైనంత వరకు సుదూరాలకు వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని మిగతా పిల్లలతో పాటుగా సమానంగా చూసుకోవాలి. వాళ్ళు చూపు కలిగి ఉండి అందరి పిల్లల్లాగా ఆటపాటలతో ఉంటే వీళ్ళు చూడాలి అనేటువంటి ఆశయంతో చాలా కష్ట నష్టాలు కోరుస్తున్నారు. వాళ్ళ బాధను చూసి నేను వీళ్ళకి కంపల్సరీ నాకు ఇష్టం అనిపించి ఇష్టంతో చేస్తున్న పని అండి ఇది. మామూలుగా వివిధ భాషల్లో కనుక చూసినట్టయితే హచ్చులు హల్లులు నేర్చేసుకుంటే వాటి యొక్క మొత్తం వాక్యాలు కానీ పద నిర్మాణం కానీ మొత్తం భాష వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి వీళ్ళకి ఎట్లా మనం చూస్తూ ఉన్నామో ఒక స్లేట్ కనిపిస్తుంది, ఇంకోటి రాసేదాన్ని ఏమంటారు స్లేటరా స్టైలర్స్, ఓన్లీ స్లేటు స్టైలర్స్, ఈ రెండే వాళ్ళ మొత్తం జీవితానికి అక్షరాభ్యాసమా లేకపోతే మొత్తం నేర్చుకునేది దాని మీదేనా? అవునండి. ఇప్పుడు మామూలుగా నార్మల్ పిల్లలు వచ్చేసి స్లేట్ పెన్సిల్ ఎలా వాడతారో, వైట్ పేపర్ నోట్బుక్ పెన్ను ఆర్ పెన్సిల్ ఎలా వాడుకుంటారో అట్లానే వీళ్ళు ఈ థిక్ షీట్ నార్మల్ పిల్లలు వాడేదానికంటే కొంచెం మందంగా ఉంటుంది, ఎంబోజ్ రావాలి కాబట్టి ఆ థిక్ షీటు స్లేటు స్టైలస్ ఎంత నోట్స్ అయినా ఏ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఆ పేపరు ఆ స్లేటు ఆ స్టైలస్ నార్మల్ పిల్లలు పెన్ను పేపర్ ఎట్లా యూజ్ చేస్తారో ఇంకంతే. ఇది మామూలుగా ఇది 6 డాట్స్ స్క్రిప్ట్ అని అంటాము. ఇది మొత్తం వరల్డ్ వైడ్గా చాలా లాంగ్వేజెస్లో దాదాపు
95 లాంగ్వేజెస్లో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది రాయటం జరుగుతుంది. మనకి రీజనల్గా వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ ఒకటి, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఒకటి, నెక్స్ట్ నేషనల్ లాంగ్వేజ్ ఒకటి. ఆ 3 లాంగ్వేజెస్ వీళ్ళు నేర్చుకుంటున్నారు. అట్లానే ఏ ఏరియాకి వెళ్తే వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అట్లా మొత్తం 95 లాంగ్వేజెస్లో వీళ్ళు బ్రెయిల్ అనేది రాస్తున్నారు ఈ విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్. మీరు ఎట్లా నేర్చుకున్నారు అసలు ఈ బ్రెయిల్ ఎలా నేర్చుకున్నారు మీరు? అది చెప్పాలి అని అంటే అప్పుడు ఒక రకంగా నేను డిప్రెషన్లో ఉండి దాని నుండి బయటపడటానికి నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇక్కడ ఒక టీచర్ ఉన్నారు, తను బ్లైండ్. తను ఏంటంటే మధ్యలో 7వ తరగతి చదువుతుండగా 12 సంవత్సరాల వయసులో చూపును కోల్పోవటం జరిగిందంట. ఇక్కడికి వచ్చినాక నేను అప్పటి వరకు నేను వచ్చినప్పుడు నాకు 33 ఇయర్స్ ఏజ్, కానీ ఇట్లా అసలు VH చిల్డ్రన్ పుడతారని తెలియదు ఒక రకంగా. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టీచర్ని చూసి ఆమె ఒక రూమ్లో ఉండి తనకు తానుగా అన్ని పనులు చూసుకుంటూ తను వంట అంతా చేసుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను అప్పుడు వీళ్ళని చూసి నేను ధైర్యం తెచ్చుకున్నాను ఒక రకంగా. బయట ప్రపంచం అనేది తను బ్లైండ్ అయ్యి ఉండి నాకు నేర్పించింది, చూపించింది ఒక రకంగా. ఇందులో ఎలా ఉంటాయి మేడం? అందులో అంటే 10th, ఇంటర్, డిగ్రీ లాగా ఇందులో కూడా కోర్సులు ఉంటాయా? దీని వ్యాలిడేషన్ ఎట్లా, దీని రికగ్నైజేషన్ ఎట్లా? ఇప్పుడు 10th SIC బోర్డు, ఇంటర్కి బోర్డు లాగా వీళ్ళకి ఎలా ఉంటుంది? ఎంతమందిని ఇక్కడ మీరు తీర్చిదిద్దారు? ఇక్కడ వచ్చేసి నేను వచ్చేటప్పటికే 4 బ్యాచెస్ వెళ్ళిపోయినాయండి. తర్వాత నేను వచ్చినాక ఇప్పుడు 24 బ్యాచెస్ వెళ్ళినాయి. మొత్తం మీద ఏదైనా 300 మెంబర్స్ వరకు విజువల్ ఇంపేర్డ్ పర్సన్స్ ఇక్కడ 10th క్లాస్ పూర్తి చేసుకొని నెక్స్ట్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా మేము వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయాన్ని అందజేస్తాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ ఏంటి అనేది, పేరెంట్స్కి కానీ వాళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు, ఎవరిని సంప్రదించాలి, జాబ్స్కి మరలా ఎలా అప్లై చేసుకోవాలి, అలా వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అంతా కూడా ఈ విజయమేరీ స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్ అందరం కూడా వాళ్ళకి అన్ని తెలుగు భాషతో పాటు అన్ని మిగతా సైన్స్ అన్నీ కూడా ఇదే లాంగ్వేజ్లో నేర్పిస్తారు. తెలుగు భాష అంటే తెలుగు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియము, మరి సైన్స్ సోషల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా. తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 రాయగలరు, చదవగలరు. మ్యాథ్స్ని ఎట్లా చేస్తారు? మ్యాథ్స్ ఏంటంటే ఇప్పుడు అదేంటి, అది మ్యాథ్స్ని ఏమంటారు మేడం? అదైతే స్లేట్ టైలర్ ఫ్రేమ్ అండి, అదేమో బ్రెయిల్ రాసేది రైటింగ్ స్లేటు స్టైలస్. ఇది మ్యాథ్స్ చేసేది వచ్చేసి టైలర్ ఫ్రేమ్, టైప్స్ అంటాము. ఈ టైప్స్ వచ్చేసి అర్థమెటిక్ ఉంటుంది, ఆల్జెబ్రా ఉంటుంది. ఇది అర్థమెటిక్ టైపు. ఇది ఏ సైడ్ వచ్చేసి ఇదేంటంటే స్లేట్ పట్టుకునే విధానం. ఇది ఈ పొజిషన్ బట్టి నంబర్ ఉంటుందండి. ఇది 1, 2, 3 అట్లా 4, 5, 6, 7, 8 కార్నర్స్ ఉన్న హోల్ అనమాట ఇది. ఈ 8 కార్నర్స్కి పొజిషన్ బట్టి 8 నంబర్స్ ఉంటాయి. మరలా బి సైడ్ వచ్చేసి 2 డాట్స్ ఉంటాయి. ఇక్కడేమో సన్నగా గీత ఉంది, ఇదేమో 2 డాట్స్ ఉన్నాయి. మరలా బి సైడ్ 1 పొజిషన్లో పెడితే అది 9, 2 పొజిషన్లో పెడితే 0. అట్లా ఏంటంటే వీళ్ళు మొత్తం టచ్ అండ్ ఫీల్ మెథడ్ని ఫాలో అవుతూ నార్మల్ చిల్డ్రన్ ఏదైతే కంటితో అబ్జర్వేషన్ చేసి నేర్చుకుంటున్నారో, కంటితో చదివి, వీళ్ళు మాత్రం ఇండెక్స్ ఫింగర్ అనేది వాళ్ళకి కంటితో సమానం. విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. ఐక్యూని బట్టి, వాళ్ళ తెలివితేటలను బట్టే ఉంటుందండి వాళ్ళ లైఫ్ అనేది. ఇప్పుడు వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి బ్యాంక్ టెస్టులు రాసి బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉన్నారు. సహజంగా మనకి ఒక చీకటి అంటే తెలుసు, వెలుతురు అంటే తెలుసు, కానీ వీళ్ళకి
ఏమీ తెలియదు, మనమే జాగ్రత్తలో నడుస్తాం. పాపం వీళ్ళు ఆ నడవడికలో ఎట్లా జాగ్రత్తలు వాళ్ళంతటి స్వతహాగా నేర్చుకుంటారా, ఎలాంటి? ఒక రకంగా చెప్పాలంటే మనలో ఏంటంటే కొంత మనకి మనము కళ్ళుండి ఒక్కోసారి జారి పడిపోతూ ఉంటాం. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటుగా జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా, వీళ్ళు ఇట్లా ఏమన్నా కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారు అంటే బ్రెయిల్ లిపి అనేది ఎప్పుడో ఆరంభమైంది, ఇప్పుడైతే కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ వస్తుంది, వాటిని ఎలా అందిపుచ్చుకోండి? ఇప్పుడు మా దగ్గర కూడా డిజిటల్ స్కిల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. అవి ఎట్లాగంటే వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ వాడుకుంటూ టాక్ బ్యాక్ ద్వారా అన్ని రకాలుగా, ఇప్పుడు ఏంటి సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు రాదు ఆ ఓలా బుక్ చేయటం, కానీ పిల్లలందరూ అది ఓలా బుక్ చేయగలుగుతారు. మరి ఫోన్పేస్ వాడుకుంటున్నారు. మరలా అది ఈజీ బుక్ రీడర్ ద్వారా వాళ్ళ పాఠ్యాంశాలన్నీ డౌన్లోడ్ చేసుకొని దానిలో వినడానికి వీలుగా ఉంది. ఇప్పుడు అన్ని రకాల యాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఈజీ బుక్ రీడర్ యాప్ వాడుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం. మరలా అట్లానే వీళ్ళు క్యాలిక్యులేటర్గా కావాలన్నా అదే, అన్ని రకాలుగా టాక్ బ్యాక్ అనేది వాడుకోవడం ద్వారా అన్ని రకాలుగా మనం టైం చూడాలి అని అంటే ఎట్లాగైతే ఫోన్ని స్వైప్ చేస్తామో అదే రకంగా వాళ్ళు ఎక్కడ ట్యాప్ చేస్తే టైం కనిపిస్తుంది, ఎక్కడ ట్యాప్ చేస్తే ఫోన్లో బ్యాటరీ ఎంత % ఉంది, మరి అన్నీ కూడా వాళ్ళు టైం ఎంత అయింది, మరలా డేట్ కూడా అన్నీ కూడా. ఇంకా వీళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటి, ఇంకా ఏమి ఉంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది బ్రైట్ ఫ్యూచర్? ఇంకా సవాళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు డిజిటల్గా ఎంత టెక్నికల్ సైడ్గా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఇప్పుడు టాకింగ్ కంప్యూటర్ UNDA ద్వారా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి శిక్షణ అనేది ఇస్తున్నాము. ఏదో చేస్తున్నాము వీళ్ళకి అన్నట్టే ఉంటుంది, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుండి ఏ రకంగా చాలా తక్కువ. కాకపోతే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారనుకోండి. లూయిస్ బ్రెయిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లూయిస్ బ్రెయిల్ గురించి చెప్పాలంటే వీళ్ళల్లో అందరూ కూడా లూయి బ్రెయిల్ లాంటి వాళ్ళు అవ్వాలి అనే నా కోరిక. ఎందుకంటే అతను అంధుడై తాను నేర్చుకున్నదేమో లైన్ టైప్ పద్ధతిలో తను చదువుకున్నది, కానీ ఆ లైన్ టైప్ పద్ధతి అనేది అతనికి అసలు ఇష్టం లేదు. వీళ్ళకి అందులోకి ఏదో ఒకటి సాధించాలి, వీళ్ళు కష్టపడకుండా చదువుకోగలిగి ఉండాలి, నేను పడిన కష్టం వాళ్ళు మిగతా అందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ 6 చుక్కల లిపిని 12 చుక్కల లిపిని అతను ఒక సైనికాధికారి దగ్గర తీసుకున్నా మళ్ళీ 12 చుక్కలు అనేది చేతితో టచ్ చేయడం కష్టం కాబట్టి మళ్ళీ అతను 6 చుక్కల లిపిని తానుగా రూపొందించి ఇంకా సులభతరం చేసి మరి అందులో అందరూ కూడా వాళ్ళ పాలిట ఆరాధ్య దైవం దేవుడున్నాడు అనేది ఒక పార్ట్ అయితే వీళ్ళకి దారి చూపి వాళ్ళు కూడా విద్యావంతులయ్యి అందరితో పాటు సమానంగా బ్రతకడానికి కావాల్సినటువంటి అవకాశం కల్పించింది లూయి బ్రెయిలీ గారు, అంధుడైనప్పటికీ కూడా. ఇది పరిస్థితి. ఏదైతే ఒక ప్రత్యేక లిపి అందుల కోసం, దృష్టిలోపం ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేక 6 చుక్కల లిపిని రూపొందించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప మహనీయుడు బ్రెయిలీ. అందుకే ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆయనకి నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా అర్పించి తీరాలి. ప్రతి ఒక్కరికి ఆత్మస్థైర్యాన్ని నింపి అక్షర అభ్యాసం నేర్పి వాళ్ళకు ప్రత్యేక రూపొందించారు కాబట్టి లూయిస్ బ్రెయిలీ అంత గొప్ప అయ్యారు. జనవరి 4 వచ్చిందంటే ఒక రకమైనటువంటి సంతోషకరం. ఎందుకంటే ఆ జనవరి 4 లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని అవయవాల్లో నేత్రాలు, కళ్ళు అంత ప్రాముఖ్యత కలిగినవి. అవి ఉంటేనే మనం ఈ లోకాన్ని, ప్రపంచాన్ని చూడగలమని ఎందుకు చెప్పేటువంటి పదం అది. కానీ ఆ చూపు లేనివారు ఎక్కడ కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలి, ఆత్మస్థైర్యంగా ఉండాలంటే ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండేందుకే బ్రెయిలీ ప్రత్యేక లిపిని రూపొందించి సామాన్యులు ఎలా ఉంటారో వాళ్ళకి లాగానే వీళ్ళకు కూడా ఒక చదువు నేర్పించటం. విజయవాడలో ఈ యొక్క
విజయ మేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అనేటువంటి స్కూల్లోనూ వీళ్ళంతా పుట్టుకలోనే అంధులు. అంత మాత్రాన ఆ కళ్ళు తప్ప మిగతా అంతా కూడా శారీరకం అంతా మామూలుగానే పనిచేస్తాయి, వినపడతాయి, అన్నీ ఉంటాయి. కానీ చూపు మాత్రం కనిపించదు. చూపు లేనంత మాత్రాన కుంగిపోకుండా వీళ్ళు చదువులో కానీ జీవితంలో కానీ రాణించడంలో మాత్రం సామాన్యులకి ఏమాత్రమూ తీసుకోరు. ఎందుకంటే ఇందులేరు అందులేరు అనే సందేహమే లేదు. ఎందెందు వెతికినా అందందు వీళ్ళు ఉంటారు. ఏంటి నీ పేరేంటి, ఎక్కడ మీ అమ్మా నాన్న ఏం చేస్తారు, నీ పరిస్థితి ఏంటి? నా పేరు భవ్యశ్రీ సార్. మా మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్, మా డాడీ ఏమో ప్రైవేట్ జాబ్ చేస్తారు. నేను 10th క్లాస్ సార్. ఇప్పుడు ఎట్లా నువ్వు ఈ యొక్క భాషని బ్రెయిలీ లిపిని ఎలా నేర్చుకున్నావు? అసలు బ్రెయిలీ అంటే తెలుసా? ఫస్ట్ మా మమ్మీ వాళ్ళకి అసలు బ్రెయిల్ అంటే ఏంటో కూడా తెలియదు సార్. ఈ స్కూలు ఒకరి ద్వారా తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు టీచరు నిర్మలా టీచరు అన్నీ చెప్పారు సార్. బ్రెయిల్ మొత్తం నేర్పించారు టీచరే. ఏం నేర్చుకున్నావు బ్రెయిలీల ద్వారా? ఏ భాషలు నేర్చుకున్నావు? ఎలా రాయగలుగుతున్నావు? ఎలా చదవగలుగుతున్నావు? బ్రెయిల్ అనేది కోడ్లో ఉంటుంది సార్. అది నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు వచ్చు. ఎలా ఉంది? ఎప్పుడన్నా బాధేసిందా? అంటే నేను కూడా అందరితో నోట్స్లు రాస్తాననే ఫీలింగ్ ఉంటుంది నాకు కూడా. నేను కూడా ఇలాగా బ్రెయిల్లో రాయగలుగుతున్నాను, వాళ్ళతో సమానంగా అన్ని చదువుతున్నాననే ఫీలింగ్ ఉంటుంది సార్. ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? అంటే నేను చూడలేకపోతున్నాను, ఈ ప్రపంచం నాకు కనిపించట్లేదనే బాధ ఏమన్నా? లేదు సార్. ఎట్లా ఈ ప్రపంచం ఎలా ఉంటుందని ఎలా ఊహించగలరు? ఇంకొకరు చెప్పేదాన్ని వింటాను సార్. నెక్స్ట్ బుక్స్లో వాటి ద్వారా తెలుసుకుంటాను. బాబు ఏంటి నీ పేరేంటి? యశ్వంత్. ఏ ఊరు? రంగాపురం. ఓకే. ఏంటి నీ పరిస్థితి ఏంటి? చిన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఫాదర్స్ వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయించారు. అయితే ఇక్కడ బ్రెయిల్ ఉందా లేదని తెలిస్తే జాయిన్ చేయించి బ్రెయిలీ నేర్పించారు టీచర్స్. లల్లా లల్లలల్లా లల్లలల్లలల్లా లల్లలల్లా లల్లలల్లా లల్లలల్లలల్లా చింతలేదికా అందులకీలా చింతలేదికా అందులకీలా వింత వెలుగు పుట్టెను వింత వెలుగు పుట్టెను ప్రపంచమందు నేడు చింతలేదికా తడిమి చదవగలవని నిరూపించిన మహనీయులు సదా వందనీయులు మహనీయులు సదా వందనీయులు చింతలేదికా అందులకీలా చింతలేదికా అందులకీలా. పాడు అంటే నువ్వు పాడు. ముందు పెట్టా మైక్ పాడు. ఏంటి మీ అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. ఏం చేస్తుంటారు? మమ్మీ ట్రాషింగ్ కాల్తుంది సార్. ట్రాషింగ్. ఓకే. డాడీ వాచ్మెన్. ఓకే. వస్తూ ఉంటారు అప్పుడప్పుడు? తీసుకెళ్ళడానికి వస్తారు. ఇక్కడ స్కూల్ ఉందని ఫస్ట్ మాకు తెలియదు సార్. నేను వేరే స్కూల్లో చదివితే అక్కడ ఫాదర్స్ చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మలా టీచరే మాకు బ్రెయిలీ లిపి మొత్తం నేర్పించారు. అందరితో పాటు నేను రాయగలుగుతున్నాను అనే ఫీలింగ్ వచ్చింది సార్. కష్టంగా ఏమనిపించలేదు. మాకు చెప్పే కొన్ని అర్థమవుతాయి. అంటే ఆవిడ చెప్తారు, అక్కడ అర్థం కానప్పుడు మేము అడుగుతాం, టీచర్ గారు ఇలా అని చెప్తారు ఆ క్వశ్చను. నార్మల్ పర్సన్స్ లాగా మేము కూడా పాఠాన్ని ఎన్నగలుగుతాం. నా పేరు ఉదయ్ కుమార్ సార్. ఫస్ట్ ఈ స్కూలు ఎక్కడుందని మాకు తెలియదు సార్. మా డాడీతో ఫార్మింగ్ చేసి ఆయన చెప్పారు సార్. ఫస్ట్ మా డాడీ ఆయన ఇద్దరు కలిసి వచ్చి చూశారు సార్. నచ్చింది. తర్వాత వచ్చి నన్ను తీసుకొచ్చారు సార్. చూశాను. ఒక వారం తర్వాత వచ్చాను సార్ అక్కడికి. నిర్మలా టీచరే మొత్తం మాకు బ్రెయిలీ లిపి చదవడం రాయడం మొత్తం నేర్పించారు సార్. ఎలా జాగ్రత్త తీసుకుంటావు నడిచేటప్పుడు? కానీ ఎట్లా? ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకో ఉంటుంది సార్. ఎలా చదువుతున్నావు? బాగా చదువు. ఏమవుతావు పెద్ద అయినాక? కలెక్టర్ సార్. కలెక్టరే. మమ్మల్ని విజయవాడ డైసిస్కి ఆహ్వానించారు. ఆ టైంలో మేము వచ్చేసి మా సిస్టర్స్ ఇంతకుముందు 1987 నుంచి ఇప్పటి వరకు కూడా లాస్ట్ 37 years ఈ యొక్క సర్వీస్ అనేది కొనసాగిస్తూ ఉన్నాము. ఈ యొక్క విజయమేరీ ఈ విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్కి సేవ చేయడానికి మా యొక్క సిస్టర్స్ అందరూ కూడా
ఎటువంటి కూడా నిరాశ అనేది కలగకుండా మేము చేసేటువంటి యొక్క సేవ, మేము చేస్తున్నటువంటి యొక్క అంతా కూడా మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. ఈ పిల్లలకి మేము సేవ చేస్తున్నాం అనేది ఒక సంతోషం అనిపిస్తుందని. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయి. ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. చరితలకి ఆది నువ్వు కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఇది పరిస్థితి చూడొచ్చు. వీళ్ళ వయసు చాలా చిన్నది, కానీ వాళ్ళు చేసిన తప్పేమీ లేదు. పుట్టుకలో అలా ఉండటమే వారికి శాపం అని సహజంగా అనుకుంటారు, కానీ అది శాపం కాదు, సృష్టి ధర్మము. అయినా కూడా వాటన్నిటినీ అధిగమించి కుంగిపోకుండా అందరిలాగే ఉండాలనేటువంటి ధైర్యంతో స్థైర్యంతో వాళ్ళ యొక్క చదువులు చదివి వాళ్ళ కన్న తల్లిదండ్రులలో కూడా ఎలాంటి అధైర్యపడకుండా సంతోషాన్ని నింపుతూ ఉన్నంతలో వాళ్ళు కూడా తమ పిల్లలకి వాళ్ళ యొక్క ఎదుగుదల కావాలని చెప్పి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ విద్యని
విద్య చదువుకునే అవకాశాలు కల్పిస్తూ వారి బాగోగులు కూడా వచ్చి తీసుకెళ్తూ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇప్పుడు చాలా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన అంశం అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న సమస్య వస్తేనే మనం కుంగిపోతాము, కానీ వీళ్ళకి ప్రకృతి ఎలా ఉంటుందో కళ్ళతో చూడలేరు, ఈ లోకం ఎలా ఉంటుందో తెలీదు, లోకంలో ఎన్ని రంగులు ఉంటాయో తెలీదు, కానీ మాటలు మాట్లాడే ప్రతి మాట తెలుసు, చెప్పేది ప్రతిదీ అర్థమవుతుంది. ఎందుకంటే సహజంగా తల్లి భాష మాతృభాష ద్వారా మననం అవుతుంది కాబట్టి. కానీ వీళ్ళు ఎవరికి తీసిపోకుండానే రాణిస్తారు. అదే ఈ యొక్క లూయిస్ బ్రెయిలీ వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక ఆయుధం అని అయితే చెప్పవచ్చు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.